సిట్ దర్యాప్తా లేక సిబిఐ విచారణ? లడ్డూ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయం. కీలకంగా మారనున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి. క్లీనింగ్ కు 1,50,000 కోట్ల ఖర్చెందుకు? మూసి మురికంతా వాళ్ల నోట్లోనే, ఇంకా శుద్ధెందుకంటూ కేటీఆర్ ట్వీట్. ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం. ఉచిత గ్యాస్ P4 అమలుపై నిర్ణయం. అమరావతి పోలవరంపై చర్చ జరిగే ఛాన్స్. విజయనగరం జొన్నాడ టోల్ ప్లాజా దగ్గర ఘర్షణ. ఫాస్టాగ్ విషయంలో వాహనదారులతో వాగ్వాదం. కర్రలు రాడ్లతో సిబ్బంది దాడి, పలువురికి గాయాలు. తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభ. వారాహి డిక్లరేషన్ ని ప్రకటించనున్న పవన్. సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జనసేన నేతలు. మంత్రులు మూసీ ప్రాంతంలో తిరగాలి. ఇవాళ ఎల్బీ నగర్ లో పర్యటిస్తా. ఎవరు అడ్డొస్తారో చూస్తానన్న కేటీఆర్. మూసీ కూల్చివేతలను అడ్డుకుని తీరుతాం. రీటైనింగ్ వాల్ కడితే సరిపోతుంది. ఎవరి ఇళ్లను కూలగొట్టనివ్వమన్న కిషన్ రెడ్డి. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున. మంత్రి ఆరోపణలు అసంబద్ధం, అబద్ధం. కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని సూచన. విడాకులు నా వ్యక్తిగత విషయం. రాజకీయ నేతల ప్రమేయం లేదు. కొండా సురేఖ వ్యాఖ్యలకు సమాంత కౌంటర్. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి, లేకపోతే పరువు నష్టం దావా వేస్తా. మంత్రికి కేటీఆర్ లీగల్ నోటీసులు. వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇవి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన సినీ ప్రముఖులు. ఇవాళ సికింద్రాబాద్ సిక్ విలేజ్ లో రేవంత్ పర్యటన. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం. ఆ తర్వాత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. వైసీపీలో మరికొన్ని కీలక నియామకాలు. పలు విభాగాలకు కొత్త అధ్యక్షులు. రాష్ట్ర కార్యదర్శులుగా 5గురికి అవకాశం. రేపు తిరుమలకు చంద్రబాబు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. ఎల్లుండి ఉదయం మరోసారి శ్రీవారి దర్శనం. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి వేడుకలు. వజ్ర కిరీటంతో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ. భారీగా తరలి వస్తున్న భక్తులు. ఆందోళన విరమించిన స్టీల్ ప్లాంట్ కార్మికులు. నిరసనలతో దిగొచ్చిన యాజమాన్యం. కాంట్రాక్ట్ లేబర్ ను విధుల్లో చేర్చుకునేందుకు ఒప్పందం. 4 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న జగన్. మరో వివాదంలో కర్ణాటక సీఎం. జాతీయ జెండా పట్టుకుని షూలేస్ కట్టిన కార్యకర్త. సిద్ధరామయ్య తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం. పల్నాడులో నార్నెపాడు వీఆర్ఓ అదృశ్యం. నిన్నటి నుంచి కనిపించని మల్లికార్జునరావు. ముప్పాళ్ల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు. జార్ఖండ్ లో పేలుడు. 39 మీటర్ల దూరం ఎగిరిపడ్డ రైల్వే ట్రాక్. సాహిబ్గంజ్ జిల్లా రంగాగట్టులో ఘటన. 3 నెలల వేతన బకాయిలు చెల్లించండి. 3 రోజులుగా మున్సిపల్ కార్మికుల ఆందోళన. నిర్మల్లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్త. తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు. సొంతూరికి పయనమైన జనం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పెరిగిన రద్దీ. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు. ఇంగిరి పూలతో మొదలైన వేడుకలు. ఆడిపాడిన మహిళలు.